వేములవాడ రాజన్న గోశాలలో మృత్యు ఘోష ఆగడం లేదు. తిపాపురంలో గోశాలలో మరో 10 కోడెలు మృతి చెందాయి. గడిచిన వారం రోజుల్లో 50కి పైగా కోడెలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరిమితికి మించి గోశాలలో కోడెలు ఉన్నట్లు గుర్తించారు. గోశాలలో పరిసరాల అపరిశుభ్రత, అనారోగ్యం, ఆహారం అందక కోడెలు చనిపోతున్నట్లు తేల్చారు. వరుసగా కోడెల మృతిపై భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనకు వచ్చి యాత్రికుల సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దాని మీద స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతిన ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారిని తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు? మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు ఏం చూసుకుంటూ తెలియజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని. వేములవాడ రాజన్న గోశాలలో మృత్యు ఘోష ఆగడం లేదు. తిప్పాపురంలోని గోశాలలో మరో 10 కోడెలు మృతి చెందాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజన్న జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో తిప్పాపురం గోశాలలో కోడలు మృత్యు ఘోషణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. నిన్న ఉదయం 8 కోడలు చనిపోగా నేడు తాజాగా మరో 10 కోడలు మృతి చెందాయి. దీంతో ఆలయ అధికారులు ఎప్పట్లాగే గుర్తు చప్పుడు కాకుండా మూలవాగులు ఆ గోశాల సిబ్బంది ఖననం చేయడానికి బయలుదేరుతుండగా మరోసారి విషయం వెలుగు చూసింది. కాగా రోజు 10ల సంఖ్యలో కోడలు చనిపోతున్నా గానీ దేవాలయ అధికారులు గానీ ఈ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. నిన్న 8 కోడలు చనిపోవడంతో ప్రైమ్ 9 లో కథనాలు ప్రసారం అవ్వగా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పశు వైద్య అధికారులను గోశాలకు వెళ్లి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పశు క్షేత్రస్థాయిలో జిల్లా వైద్య శాఖ అధికారులు కోడల సంరక్షణ కేంద్రానికి వెళ్లి ఈ రాజన్న ఆలయ గోశాలను అయితే సందర్శించారు. ఈ క్రమంలోనే గోశాలలో పరిమితికి మించి 1150 కోడలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. కేవలం 500 కోడలు ఉండే చోట అంతకంటే ఎక్కువగా ఉండడం ద్వారా కూడా తొక్కిసలాట జరిగిందనే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో కూడా పరిసరాలు అపరిశుభ్రంగా మారి అనారోగ్యం బారిన పడి కోడలు మృత్యువాత పడుతున్నట్టుగా కూడా వైద్యాధికారులు అంచనా వేశారు. కనీసం వాటికి కావాల్సిన ఆహారం కూడా అందించలేడం లేదని, గోశాల నిర్వహణ తీరు కూడా అధ్వానంగా ఉందని కూడా వైద్యాధికారులు నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి ఇది దేవాలయ ఉన్నతాధికారులు కేవలం అర్పిత సేవ టికెట్లు, హుండీ డబ్బులపైనే దృష్టి సారించడంతో ఆ కోడల ఆలన పాలన చూసేవారు కరువయ్యారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. ఆ గోశాలలో కోడల సంరక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అయితే మరోవైపు హిందూ సంఘాలు భక్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గోశాలలో ఇంతలా కోడలు మృతి చెందుతున్నా కూడా ఆ వరుస ఘటనలు వెలుగు చూస్తున్నా కూడా ఆలయ అధికారులు అయితే పట్టించుకోకపోవడంతో ఇటు రాజన్న భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.